బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్తగా 3 జిల్లాలు రానున్నాయి. 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి అనంతరం మార్పు చేర్పులకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా పెద్ద హరిహరపురాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయించారు. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయనున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవిపట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్లో ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది. ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దరావీడు, తుర్లపాడు, మార్కాపురం, పొదిలి, కొనకమెట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు, వెనిగండ్ల, కనిగిరి, పెద్దచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవరిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవేడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి. మొత్తం 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. అదేవిధంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెద్దమాండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండలాలు, అలాగే పీలేరు డివిజన్లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కమ్మవారిపల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి. మొత్తం 11.05 లక్షల జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది. మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న 17 జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. మిగతా 9 జిల్లాల్లో విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాలో ఎలాంటి మార్పులు జరగలేదు. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. మరి దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు కానుంది. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఏంటి? రహీం, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. మరో 3 జిల్లాలను పెంచి కొత్తగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ సబ్ కమిటీ ఈ విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి
అడ్డగోలు నిర్ణయాల వల్ల జిల్లాల పెంపు కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోలేదు. ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ముఖ్యంగా ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారంటూ ఆ సమయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజల అభిప్రాయాలకు తగిన విధంగానే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేస్తామంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాల్లో ప్రజలు దేన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దాని మీద ఫోకస్ పెట్టారు. దానికోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రులు ఈ కమిటీలో మెంబర్స్ గా ఉన్నారు. వాళ్ళంతా కూడా జిల్లాల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా వినతులు స్వీకరించారు. అసలు ఆ ప్రాంతంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ మండలాలకు సంబంధించి కానీ, నియోజకవర్గాలకు సంబంధించి కానీ, జిల్లాలకు సంబంధించి కానీ ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనేది కూడా వాళ్ళంతా కూడా తెలుసుకున్న తర్వాత దానికి తగిన విధంగానే కేబినెట్ సబ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అనేక సార్లు కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై వారు ఏదైతే క్షేత్రస్థాయి నుంచి సేకరించారో ఆ సమాచారం గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరొక 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చింది. ఒకటి పోలవరం, మదనపల్లి, అదేవిధంగా మార్కాపురం. గతంలోనే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తానంటూ లోకేష్ హామీ ఇచ్చారు. పాదయాత్ర సమయంలో ఏదైతే లోకేష్ ఇవ్వగలం ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులంతా కూడా దీన్ని లోకేష్ దృష్టికి తీసుకురావడం, లోకేష్ కూడా దానికి తగిన విధంగానే ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. మార్కాపురం జిల్లాకి సంబంధించి ఏ నియోజకవర్గాల తో ఏర్పాటు చేయాలని దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. దానికి తగిన విధంగా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది. అదేవిధంగా కొత్తగా రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేసే దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏవైతున్నాయో అనాలోచిత నిర్ణయాల వల్ల ఇటు ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. ఒక పక్క నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేకుంటే మండల కేంద్రాలకు సంబంధించి కానీ, వాటి పేర్లకు సంబంధించి కానీ ప్రజల్లో చాలా చోట్ల అభ్యంతరాలు ఉన్నాయి. వాటి ఏటిని కూడా అప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాటి మీద ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇటు అద్దెంకి, అదే విధంగా దర్శి నియోజకవర్గంలోని ఇటు దానికి సంబంధించినటువంటి దర్శి కొన్ని మండలాలను కలుపుతూ కూడా అద్దెంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం, అద్దెంకి ఇటు దర్శికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ వాటిని అద్దెంకిని తీసుకెళ్లి బాపట్లలో కలపటం, దర్శి నియోజకవర్గం ఒంగోలులో ఉండటం, అదేవిధంగా ఆ అద్దెంకి ప్రజలు చాలా మంది కూడా బాపట్ల నుంచి కాదు, మమ్మల్ని పాత ప్రకాశం జిల్లాలో నుంచి అదే ఒంగోలు కేంద్రంగానే మేము ఉండే విధంగా చూడాలంటూ కూడా అప్పుడున్నటువంటి లోకల్ నాయకుల దృష్టికి తీసుకువెళ్తాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఒక పక్క ఇప్పుడున్నటువంటి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి వాటిని కూడా తీసుకువెళ్లి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రం దూరం పెంచేటువంటి ప్రయత్నం జరిగింది. దానివల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఒక పక్క మనం ఎగ్జాంపుల్ అద్దెంకే చూసుకుంటే అద్దెంకి నియోజకవర్గం నుంచి ఏదైతే అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఒంగోలుకి దగ్గర 30-32 కిలోమీటర్లు ఉంటే వాళ్ళని తీసుకువెళ్లి బాపట్ల జిల్లాలో కలిపి బాపట్లలో పెట్టడం వల్ల ఆ డిస్టెన్స్ కూడా పెరిగింది. అదే విధంగా దానికి ఉన్నటువంటి కనెక్టివిటీ కూడా ఒంగోలుతో పోలిస్తే బాపట్లకి కనెక్టివిటీ తక్కువగా ఉంటుంది. ప్రజలకి మొదటి నుంచి కూడా చాలా సంవత్సరాలుగా ఒంగోలుకి ట్రావెల్ చేయడం అలవాటు ఉంది. వాళ్ళు ఒంగోలే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. అలాంటిది వాళ్ళ లోకల్ గా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోకుండా వీళ్ళకి తగిన విధంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల లోకల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అప్పుడున్నటువంటి స్థానిక నాయకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళినా అప్పుడు వాళ్ళు పట్టించుకోకపోవటం, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి నాయకులంతా కూడా ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకున్న విధంగానే పరిపాలన పరంగా కూడా సులభంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగానే చేయాలంటూ కూడా ఇటు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావడం, కేబినెట్ సబ్ కమిటీ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచన చేసి అదేవిధంగా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక మండలాల్లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటి సరిహద్దులకు సంబంధించి కానీ, లేకుంటే వాటి పేర్ల మార్పుకు సంబంధించి కానీ, అదేవిధంగా వాటికి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఇటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళటం, ముఖ్యమంత్రి కూడా వాటికి సంబంధించినటువంటి తగు సూచనలు చేయడం జరిగింది. కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి కూడా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు సూచించారు. తాజాగా 3 కొత్త జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రేపు ఏదైతే 28వ తారీఖు జరగబోతున్నటువంటి కేబినెట్ ఉందో ఆ కేబినెట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. రహీం, నరేంద్ర, ఏదైతే కొత్తగా సంబంధించినటువంటి 3 జిల్లాల ఏర్పాటు తీసుకున్న తర్వాత, అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఆ 3 కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజల స్పందన ఎలా ఉంది? వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారా, లేదా కొత్త జిల్లాల పరిస్థితి ఏమంటున్నారు ప్రజలు? వాటి గురించి ఏమైనా అప్డేట్ ఉందా? మొదటి నుంచి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 జిల్లాల్లో కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తారనేటువంటి విషయం అయితే ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు కానీ కూటమి పార్టీల ముఖ్య నాయకులు ఇచ్చినటువంటి హామీల్లో ఇవి కూడా ఒకటే. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు చాలా ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అంటే వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటారో వెంటనే అయిపోతుందని కూడా చాలా మంది ఆశించేటువంటి పరిస్థితి ఉంది. కానీ దగ్గర 16-17 నెలలు దాటిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అధికారికంగా నిర్ణయం రాబోతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన విధంగా ఆలోచన చేయటం, ఈ జిల్లాలని ఏర్పాటు చేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఆ జిల్లాలో పర్యటనలు చేసి వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలను సేకరించి దానికి సంబంధించి అధికారులు కూడా కసరత్తు చేసిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం. ముఖ్యంగా మనం ప్రకాశం జిల్లాకే చూసుకున్నట్లయితే మార్కాపురానికి సంబంధించినటువంటి పబ్లిక్ మొదటి నుంచి కూడా ఒంగోలు రావాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇటుపక్క ఎక్కడో మూలన ఉన్నటువంటి మార్కాపురం, ఎర్రగొండపాలెం నుంచి ఒంగోలు రావాలంటే వాళ్ళకి ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం వచ్చి వాళ్ళు అక్కడ పడిగాపులు కాసేసరికి అప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి ఆ కలెక్టర్ కార్యాలయాల్లోనో లేకుంటే ఇంకో చోట పెద్ద ఎత్తున క్యూలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆ సమయంలో కూడా మేము దూరం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఎర్లీగా వెళ్ళిపోవాలి. బస్సు కనెక్టివిటీ కూడా కొన్ని ప్రాంతాల మారుమూల ప్రాంతాలకి దూరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది అంటూ కూడా ఆ సమయంలో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గరలోని జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా చాలా దూరం నుంచి ఇటు జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి సమయంలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి తెలుసు. జిల్లా కేంద్రం దగ్గరకు వస్తే దానివల్ల వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో కూడా వాళ్ళు అన్ని కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా పోలవరానికి సంబంధించి కానీ మదనపల్లికి సంబంధించి కానీ ఇటు పక్క ఏదైతే ప్రకాశం జిల్లాలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక 9 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ 9 కొత్త జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఆ 9 జిల్లాలని యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఏదైతే మిగతా జిల్లాల్లోనే ఈ మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాటికి సంబంధించి కూడా ఏ జిల్లాల్లో కొత్త జిల్లాలు ఏ నియోజకవర్గాలు అదేవిధంగా ఏ మండలాలతో ఏర్పడబోతుందనే దానికి సంబంధించి కూడా ఇంతకు ముందు మీరే చెప్పారు, మేము చూసామనంతా కూడా. అదేవిధంగా ఇక మండలాలకు సంబంధించి కానీ రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కానీ వాటికి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మొత్తం మనం తెలుసుకున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా ఇటు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రహీం, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.